అందరు నమస్తే. మొన్న శివాజీ ఈరోజు బెంగళూరులోని ఒక మహిళ బెంగళూరు బస్ స్టాప్లో పోతుంటే ఒక ముసలామి పట్టుకుని అన్నదంట, అమ్మ జర బట్టలు మంచిగా వేసుకో, అందరు నిన్ను చూస్తున్నాడు. ఇంత చిన్న మాట మాట్లాడినందుకు ఆ ముసలామిని రక్తం వచ్చినట్టు కొట్టిందే ఆ పిల్ల. ఇట్లా మాట్లాడితేనే క్రైమ్ అయిపోతుంది, తప్పు జరుగుతుంది. మొన్న శివాజీ గారు కూడా ఇట్లే మాట్లాడినారు. దాని పెద్ద క్రైమ్ కన్నా ఎక్కువ అయిపోయింది. ఉరిశిక్ష చేసుడు ఒక్కడ మాత్రం తక్కువ మిగిలింది. ఇప్పుడు ఆమె ఇంత 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 చిన్న మాటకి ఆ ముసలాం ఇంట్లో బట్టి కొడుతుంటే అక్కడ పక్క వాళ్ళు మాత్రం కొంచెం కూడా ఇడిపి మాత్రం ప్రయత్నం చేయలే. ఇట్లా నడుస్తుంది మొత్తం. నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఏం వేసుకున్నా వేసుకోకపోయినా అడిగే అవసరం మనకు లేదు, చెప్పే అధికారం మీకు లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. చూస్తూ సార్ చూస్తున్న ఈ వాళ్ళు చూస్తారంటే చూపించడం వాళ్ళకి బాధ లేనప్పుడు చూసేటోళ్ళకి పక్క వాళ్ళకి బాధ ఎందుకు పోయి. అందుకే నేను చెప్తున్నా, ఇట్లాంటి అడ్వైస్ ఇచ్చేటోళ్ళకి శివాజీ గారు కానివ్వండి, ఆ ముసలామే కానివ్వండి, వాళ్ళ ఇష్టం ఉన్నది అలా వేసుకుంటారా. మీరు చెప్పి మీరు బ్లేమ్ కావద్దు. రేపటికి మీరు చెప్పినందుకు ఉరి శిక్షణ వేసేస్తారు మీరు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇదంతా ఓకే, కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే అంత ముసలామెని పట్టుకుని ఇంత కుమ్ముతుంటే, ఇష్టం రక్తం వచ్చి కొడుతుంటే అక్కడ యూహా నిడిపిస్తూ అడుగుతుంది తప్ప ఒక పచ్చకడ కొట్టేటో వాళ్ళు లేరాడ. అదే జాగాలో నేను ఉన్నట్టు మాత్రమా ఆ పిల్లని వేసి ముఖాన్ని గుద్దుతుంటేనే 2 పచ్చకళ్ళు వీక్తుంటేనే. కానీ ఆడ వీకటోళ్ళు ఎవరు లేరు. ఏంటంటే భయం. ఎందుకంటే గర్ల్స్ కదా, అరే ఏమవుతుంది అని. అన్న గర్ల్స్ కానీ, ముసలోళ్ళు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఎవరైనా కానీ తప్పు జరుగుతుంటే మాత్రం ఆపాలి, సంధించాలి. ఆ రైట్స్ మనకు ఉన్నాయి. 70 ఏళ్ళ 60 ఏళ్ళ ముసలాన్ని పట్టుకు కొడుతుంటే ఆపటంలో దిక్కే లేదా ఎవరు. ఇదేనా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తాం మనం? ఇంత నిర్లక్ష్యము, ఇంత భయం తరం బట్టి అవసరం లేదన్న. ఎవ్వడైనా కానీ తప్పు చేసి ఇట్లా జరుగుతుంటే మాత్రం 2 వీకి తర్వాత పక్కకి తొప్పి పడేయాలి ఇట్లాంటి వాళ్ళకి.